కొంచెం వెనక్కి కూర్చోండి. బ్యాలెన్స్ పట్టుకోండి. అది వెనక్కి తీసుకోవచ్చు. అది వెనక్కి తీసుకోవాలి. ఓకేనా? మీకు బయట తీస్తా. మహిళలకి శ్రీశక్తి ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం ప్రభుత్వం ఈ రోజు ఈ పర్వదినాన ఈరోజు మనకు స్వతంత్రం వచ్చిన ఈ 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి మొదటి నుంచి కూడా తెలుగుదేశం నాన్నగారి నుంచి కూడా ఆయనే అసలు ప్రారంభించింది మహిళలకి తాపత్రయం. ఎందుకంటే ఆయన ఎప్పుడు అంటుండేవారు తెలుగుదేశం అంటే అది ఆయన మరి నిరుపేదల ఆఖరి తెలిసిన నాన్న ఆయనే. అలాగే జనత భవిష్యత్తు చూపిన నాన్న ఆయనే. అలాగే ఆయనకి అండగా నిలిచిన మహిళలకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న ఆయనే, అన్న ఎన్టీఆర్. అప్పుడు ఆయన మహిళలకి మరి ఆయనగా ప్రత్యేకమైన విశ్వవిద్యాలయం తిరుపతిలో పద్మావతి ప్రారంభించడం, అలాగే మహిళలకి ఆస్తిలో తండ్రి ఆస్తిలో సమాన హక్కు కల్పించడం, అలాగే మహిళలకి ఎలక్షన్స్లో 33% రిజర్వేషన్ కల్పించడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో విప్లవాత్మకమైన మహిళల అభ్యున్నతి కోసం, మహిళల సంక్షేమం కోసం ఆయన ఎన్నో పథకాలు ప్రారంభించారు. ఆ తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కూడా ఆయనకున్న మేధస్సు, ఆయనకున్న ముందు చూపు, అలాగే ఆయనకున్న ఈ యొక్క ఆర్థిక ప్రణాళిక, అలాగే వర్ణనలను సృష్టించగలిగే ఏకైక ప్రపంచానికి ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు. అలా ఈరోజు ఇవాళ ఇది స్టార్ట్ చేయడం చాలా బాగుంది, సంతోషంగా ఉంది. మరి ఇవాళ ప్రయాణిస్తుంటే ఏంటి మీ అనుభవాలు చెప్పాలి, బాగా తోలుతాను అనుకున్నారా? కాదు నిజం చెప్పాలంటే ఎవరన్నా డ్రైవింగ్ లో కూర్చోదు, మా ఆవిడే కూర్చోదు. మీరా డ్రైవర్ రెడీ లేదా ఇంకో బండి తెప్పించుకోండి, మీరు ఎలా అంటున్నారు? ఆవిడ వేరే కారు తెప్పించుకుంటుంది డ్రైవర్. అదే ఈ స్వాతంత్రానికి కూడా ఎంతో మంది మొదటి నుంచి కూడా సిపాయి మ్యూటిని 1857లో